ఈ సందులో నుంచి మొత్తం చెట్లలో నుంచి వెళ్ళాలి. మీరు ఒక్కసారి చూడండి 1 2 3 ఏముంటాయో. చూడడానికి ఇది పైథాన్ లాగానే ఉంది. మొత్తం ఇవన్నీ ఈ చెట్లకు సంబంధించిన వేర్లు. మనకు ఇటు వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేచరే ఇలాంటి ఇట్లా ఈ చెమట వచ్చేసి చేతుల దగ్గర కొంచెం దురద పుట్టి మంటలాగా వస్తుంది. ఎందుకో మరి అర్థం కావట్లేదు. నేనైతే ఆశ్చర్యపోయాను ఈ లొకేషన్ చూసేసి. మీరు కూడా ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒకసారి బీచ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అద్భుతమైన లొకేషన్లో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. మేబీ ప్రీ వెడ్డింగ్ వీడియో కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి. అసలు మామూలుగా లేదు. మీరు మాత్రం చిడియా టాప్ వస్తే, పోర్ట్ బ్లేర్ నుంచి చిడియా టాప్ వస్తే ఖచ్చితంగా బైక్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. మామూలుగా అంటే మామూలుగా లేదు. మనోజ్ తల్దర్ సార్ वही सर बाहर से हैं నమస్తే అందరికీ. నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండమాన్ సిరీస్లో భాగంగా ఈరోజు నేను వచ్చేసి చిడియా టాప్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఈ చిడియా టాప్ బీచ్ ప్రత్యేకత వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకా దీనిలో పానరామిక్ వ్యూ ఉంటుంది. సన్సెట్ అయ్యే టైంలో వచ్చే కలర్స్తో బీచ్ చాలా అందంగా డిఫరెంట్ కలర్స్తో కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా అండమాన్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేను ఇక్కడ పోర్ట్ బ్లేర్లో, ప్రస్తుతానికి పోర్ట్ బ్లేర్లో ఉన్నాను నా హోటల్ దగ్గర. నా హోటల్ దగ్గర నుంచి చిడియా టాప్ వెళ్ళాలంటే ఆటో కానీ క్యాబ్ అది బుక్ చేసుకుంటే అరౌండ్ 1500 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ హోటల్ అతన్ని అడిగేసి స్కూటీ బుక్ చేశాను. అరౌండ్ 600 అలా ఛార్జ్ చేశారు. మన ఇప్పుడు స్కూటీ వస్తుంది, స్కూటీ కోసం వెయిట్ చేస్తున్నాను. తెలియాలా ఎక్కడ? ఆంధ్ర. ఏం కావాలి మనకి ఇప్పుడు? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఆన్లైన్లో ఉన్నా సరిపోదా? ఎంట్రీ చేస్తుంది. ఏం వాలెట్ ఉంటాయి కదా మన తెలంగాణ, అది ఉంది వెనక పెట్ట. పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది? పెట్రోల్ ఇక్కడ 85/84. మొబైల్ నెంబర్ చెప్పండి సార్. బ్రదర్ మీ పేరేంటి? నీలకంఠ్ అని చెప్పేసి మన తెలుగు బ్రదర్ అయితేను. మనకి 600 రూపీస్ కదా, 600 రూపీస్లో డైలీ మనకి స్కూటీ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒక 1/2 లీటర్ వరకు ఫ్యూల్ అలా ఉంటుంది మనకి అందుబాటులో. తర్వాత మీరు తిరగడాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు, 2000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నాడు. 600 రూపీస్ పర్ డే వచ్చేసి. బ్రదర్ మీ నెంబర్ చెప్తారా? 7069111707. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బ్రదర్ మీకు బైక్స్ విషయంలో, స్కూటీ విషయంలో ఏదైనా కూడా హెల్ప్ చేస్తాడు. థ్యాంక్స్ బ్రదర్. ఓకే సార్. థ్యాంక్స్. ఇప్పుడే నేను స్కూటీ తీసేసుకున్నాను. చూసారు కదా ఇంతకుముందు బ్రదర్ చెప్పారు ప్రైజెస్ ఎలా ఉన్నాయో. చలో ఇప్పుడు మనం చిడియా టాప్ వెళ్ళిపోదాం. అసలు మామూలుగా లేదు. మీరు మాత్రం చిడియా టాప్ వస్తే, పోర్ట్ బ్లేర్ నుంచి చిడియా టాప్ వస్తే ఖచ్చితంగా బైక్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. మామూలుగా అంటే మామూలుగా లేదు. సూపర్ ఉంది. సడన్గా రోడ్ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి బీచెస్ వస్తున్నాయి. సడన్గా మనకి ఘాట్ సెక్షన్ వస్తుంది. ఫారెస్ట్ మాత్రం థిక్ ఫారెస్ట్ ఉంది, డెన్స్గా ఉంది ఫారెస్ట్. కొంచెం జాగ్రత్తగా చూసి నడిపియండి. అఫ్కోర్స్ నేను వీడియో ఇస్తున్నది, ఇది కొంచెం రిస్కే, ట్రై చేయకండి. ఇది చూడడానికి మాత్రం చాలా థిక్ రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంది. ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత పొడుగు ఉందో. వా, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ, కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో కానీ ఇది చూడడానికి 2 కళ్ళు జారిపోవడం లేదు. ఎంత డెన్స్గా ఉంది చూడండి ఫారెస్ట్. ఈ రూట్లో చాలా కర్వ్స్ ఉన్నాయి, ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నడిపియండి. నేను కూడా ఇది రికార్డ్ చేసేది కొంచెం రిస్క్ తీసుకొని చేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా ఉండి వీడియోస్ రికార్డ్ చేయండి, జాగ్రత్తగా నడిపియండి. ఇక సడన్గా ఇంత డీప్ కర్వ్స్ వస్తున్నాయి. చూడండి ఫారెస్ట్ ట్రీస్ అనేది ఎంత ముఖ్యమో. ఎంత ఎండ కొడుతున్నా కూడా ఐలాండ్లో ఈ చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంది, చల్లటి బ్రీజ్ అవుతుంది చేతులకి.
ఈ చిడియా టాప్ వెళ్తుంటేనే మనకు రోడ్ సైడ్ ఇంకొక బీచ్ కనిపించేసింది. ఇదే చిడియా టాప్ అని చెప్పేసి ఆగాను, కానీ ఇది కాదట. మీరు ఒకసారి ఇది చూసుకోండి, ఎంత అద్భుతంగా ఉంది ఈ బీచ్ కూడా. ఇక్కడ అంత వరకు మొత్తం రాక్స్ ఉంది, అక్కడ సీ ఉంది. ఆ సీ వేవ్స్ ఇక్కడ దాకా అంటే ఆ కరెంట్స్ అంటారు కదా, ఇక్కడ వరకు అయితే రావట్లేదు. మేబీ ఇంకా న్యూ మూన్ ఆ టైంలో ఉన్నప్పుడు హై టైడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వరకు వస్తాయంట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ దాకా కరోషన్ కూడా చీల్చుకొని వచ్చేసింది సముద్రం. వావ్, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మనం ఇంకా చిడియా టాప్ వైపు వెళ్ళిపోయి ఇంకా ఇదే ఇంత బాగుంటే ఇంకా చిడియా టాప్ దగ్గర సన్సెట్ వ్యూ అంటారు, సన్సెట్ వ్యూ పాయింట్ అంటారు కదా, అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. నేను చూస్తూ మీకు చూపిస్తూ ఉంటా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సోలో వస్తే అండమాన్లో తిరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా చిడియా టాప్ 11 కిలోమీటర్స్ ఉంది. వావ్, చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు, ఇదే చిడియా టాప్ బీచ్. సన్సెట్కి ఇది చాలా స్పెషల్. సన్సెట్ వ్యూ పాయింట్ కోసం చాలా టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ఇది ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది. సన్సెట్ అవ్వడానికి ఇంకా 3-4 అవర్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచే మనం ముండా పహాడ్ ట్రిక్ చేయబోతున్నాం. ఇంతకుముందు చూసాం కదా, చిడియా టాప్ బీచ్ దగ్గర నుంచి ముండా పహాడ్ వెళ్ళడానికి దారి చూసుకోవచ్చు మీరు. ఎంత థిక్ డెన్స్ ఫారెస్ట్ నుంచి ఉందో దారి. రోడ్ కొంచెం బాగాలేదు, అక్కడక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి, ప్యాచీ రోడ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసి నడిపేయండి. మీరెవరన్నా ఇట్లా స్కూటీ రెంటల్స్ తీసుకొని బైక్ తీసుకొని వస్తే. అమ్మ, ఇది ఏం సీటే మొత్తం, ఇది ఎందుకు పాము లెక్కనే ఉంది. ఓమ్మో, చూడడానికి పాము లెక్కనే ఉంది. ఓ, ఇది జాగ్రత్తగా ఉండండి, ఏమేమి ఉంటాయో అర్థం కావట్లేదు. అది చెట్టా పామా అసలు చూసి షాక్ అయిపోయినా. పెద్ద పైథాన్ లాగా ఉంది. ఎవరు కనిపించట్లేదు, మేమే వస్తున్నాం. ఇంకెంత పైకి వెళ్ళాలి. ఇవి బైక్ చేస్తే ఇక్కడ పెట్టేసుకోవచ్చు, పార్కింగ్ ఏరియా ఉంది. ఇదే ఎంట్రన్స్. కొబ్బరి బొండ తాగుదామని చెప్పి తీసుకుంటున్నాను. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. మన దగ్గర అయితే దీనికి 100-150 అలా ఛార్జ్ చేస్తారు కావచ్చు. आइए मैम, नारियल पानी आइए, मीठा वाला आइए, मलाई वाला తీయ पानी ఉన్నాయి, बनाइए। తీయ ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం తెలుస్తుంది కదా, ఐలాండ్ కొబ్బరి బొండలు ఎలా ఉంటాయి, కొంచెం లైట్గా ఉప్పగా ఉన్నాయి. बता देंगे भाई, लोग जो बैठे हैं तो फुल डिटेल बता देंगे, मैप दिखा देंगे आपको। मनोज जी तलदर सर, वही सर, बाहर से आए इधर के इधर के। लोकल ये कहाँ से मंगाते हैं? ये लोकल, सर। पूरा हाँ, लोकल। लोकल है फुल आसपास 650 ml निकलता है, जी। 500 ml निकलता है। हम हैदराबाद पता है ना आपको? हैदराबाद। हाँ हाँ, ऐसा वाला बोंडा चाहिए तो जी। ये लाइक कम से कम 150, हाँ 150 to 100। देखो इसे शक्ल देखो कैसा है, जैसे फ्रेश एकदम फ्रेश है। खुद हम काट के लेके आए हैं, हाँ हाँ, अब खुद काट करिए क्या? कि हम खुद पेड़ में चले गए। हाँ ఏం చెప్తున్నాడు, ఇది ఇక్కడ నుంచి అన్నట. ఈయన చెట్టెక్కి తెంపుకొని వచ్చేసారట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. లోకల్ అండమాన్ కోకోనట్. మనం ఎంట్రీ దగ్గర ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయించాలి. మనం వచ్చిన వెహికల్ నెంబర్, అండమాన్లో ఎక్కడ ఉంటున్నాయో అంతా ఇక్కడ మనం ఎంట్రీ చేసుకొని వెళ్ళాలి. ఈకో ఫ్రెండ్లీ బీచ్ ఫెసిలిటీ ఎట్ ముండా పహాడ్.
ఒకసారి ఈ బీచ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇక్కడ చూడండి, మనం ముండాపాడ్ వెళ్ళే దారిలో ఒక వుడెన్ బ్రిడ్జ్ లాంటిది ఉంది. ఇందులో చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న ఫిషెస్. అక్కడక్కడ కాషన్ అని చెప్పేసి బోట్స్ పెట్టి ఉన్నాయి. మనకు సాల్ట్ క్రొకడైల్స్ ఉంటాయంట, కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అక్కడ బోట్స్ పెట్టి ఉన్నాయి. ఒకసారి బీచ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు కనుక అండమాన్ వస్తే పోర్ట్ బ్లేర్ నుంచి బైక్ తీసుకొని చిడియా పహాడ్ రండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి ఇది చిన్నపాటి రివర్. ఆ రివర్లో ఒక పాయ ఉంటుంది కదా, ఆ రివర్ దగ్గర నుంచి వాటర్ స్ట్రీమ్ వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. వావ్. మీరు కనుక ముండాపాడ్ ట్రిక్ చేయడానికి వస్తే యాంపిల్ అమౌంట్ వాటర్ పెట్టుకోండి మీ దగ్గర, హైడ్రేటెడ్గా ఉండి ఎక్కండి. ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను, ఎక్కడికైనా ట్రెక్కింగ్ కానీ అలా వెళ్ళినప్పుడు మనకు ఫిట్నెస్ ఇంకా వాటర్ మాత్రం చాలా ముఖ్యం. ఇలాంటి ఐలాండ్స్ తిరిగినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈజీగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. విపరీతంగా ఎండ కొడుతూ ఉంటుంది, ఇంకా ఉక్కపోస్తూ ఉంటుంది ఈ వాతావరణానికి. సో మనం ఎక్కువ అలవాటు పడి ఉండం కాబట్టి మన బాడీ అంత ఈజీగా తట్టుకోదు. మీరు ఖచ్చితంగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచే ఎంట్రీ అనుకుంటా. ఇక్కడ ఒక బోర్డ్ పెట్టి ఉంది, ఆ బోర్డ్ పైన మెన్షన్ చేశారు వ్యూ పాయింట్. విజిటింగ్ అవర్స్ వచ్చేసి పొద్దున్న 10 o'clock నుంచి మధ్యాహ్నం 3 వరకునే అంట. రైట్. మీరు చూడొచ్చు దారి ఎలా ఉందో. మొత్తం ఈ వేర్లతోనే మెట్లలాగా ప్రకృతి మన కోసం ఏర్పరిచింది. ఇంతకుముందు చెప్తున్నలాగానే ఇంకా వెళ్తున్న కొద్దీ ఫారెస్ట్ డెన్స్గా అయిపోతుంది. ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆరోస్ పెట్టి ఉన్నాయి, అంటే 6 గుర్తులు ఉన్నాయి ఇటువైపు వెళ్ళమని చెప్పేసి. ఇక్కడ 1174 meters అని ఉంది, ఇలా రైట్కి వెళ్ళిపోమని చెప్పేసి. మీరు మాత్రం ఇవి గమనించుకుంటా, ఎవరైనా వస్తే ఇవి గమనించుకుంటా వెళ్ళాలి, లేకపోతే మనం దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇవన్నీ ఈ చెట్లకు సంబంధించిన వేర్లు. మనకు ఇటు వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేచరే ఇలాంటి మెట్లు క్రియేట్ చేసిందండి. తన వేర్లతో మనకు ప్రకృతే మెట్లు క్రియేట్ చేసింది. ఇది చాలా గొప్పగా ఉంది ఫీల్ అవ్వడానికి. ఎందుకంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, వృక్షో రక్షిత రక్షిత, వాటిని కాపాడుతూనే మనల్ని కాపాడుతున్నానికి ఇది పెద్ద నిదర్శనం. ఎప్పుడైనా చెట్లను కాపాడుకోండి. వాతావరణం కూడా చాలా గ్లోబల్ వార్మింగ్ అలాంటివి కాకుండా చల్లగా ఉంటుంది. మనం ఏసీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకా చూసుకుంటే డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. ఒక్కదాని పేరు కూడా మనకు తెలియదు, అంత నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. ఆ విశ్లేషణ పరిజ్ఞానం అనేది మనిషికి చాలా అవసరం. ఇవన్నీ మన వీడియోలో ఉంటాయి కదా, ఇంటికి వెళ్ళినాక ఒకసారి సెర్చ్ చేసి ఇవేంటో చూడడానికి ట్రై చేద్దాం. ఇలానే మనం కొంచెం ముందడికి వెళ్తే మనకు బీచ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు తెలుస్తుంది ఆ బీచ్ సౌండ్, వాటర్ సౌండ్ ఇలా వస్తుంది. బ్రీజ్ చల్లగా తగులుతుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు కూడా అండమాన్ ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక ముండాపాడ్ ట్రెక్ చేయడం మర్చిపోకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయని చెప్పి నడుచుకుంటూ వస్తున్నా, వచ్చేసరికి చల్లటి బ్రీజ్ తగిలింది, సముద్రం ఉంది అని చెప్పేసి వచ్చాను. అసలు మీరు ఈ లొకేషన్ చూస్తే సర్ప్రైజ్ అవుతారు, ఎంత బాగుందో. నేనైతే ఆశ్చర్యపోయాను ఈ లొకేషన్ చూసేసి. మీరు కూడా ఒకసారి చూడండి. వావ్, ఈ చెట్ల మధ్య నుంచి మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ పెద్ద చెట్లు, మధ్య నుంచి బీభత్సంగా ఉంది. అలలు మాత్రం హెవీగా వస్తున్నాయి. వాటర్ చాలా బ్లూ కలర్లో ఉన్నాయి.
అది చూడడానికి అసలు 2 కళ్ళు మాత్రం సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ. ఇక్కడ నుంచి ఇంకా మనం ఒక 800 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంట ముండా పహాడ్కి వెళ్ళాలంటే. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఇది ఎంత అద్భుతంగా ఉందో. మీరు అది కూడా చూస్తే ఆశ్చర్యపోతారు. నా వెనక మీరు చూసుకోవచ్చు సముద్రం ఎలా కనిపిస్తుందో, సూపర్గా ఉంది. మీరు మాత్రం అస్సలు మిస్ కావకండి. మీ ముండా పాయింట్కి వెళ్ళే మధ్యలో ఈ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. వాతావరణం అయితే చాలా హ్యూమిడ్గా ఉంది, చాలా ఉక్కపోస్తుంది. దీంతో పాటుగా ఈ ముండా పహాడ్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ ఉంది. ఇలాంటి వాతావరణానికి నేను కొంచెం కొత్త, చెమట ఎక్కువ వచ్చేసి ఇక్కడ కొంచెం మండినట్టుగా అనిపిస్తుంది. నాకైతే వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ చుట్టూ ఉన్న చెట్లు ఎన్నో ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెట్లు. వీటిలో మెడిసినల్ ప్లాంట్స్, ఇట్లా మెడిసినల్ ప్లాంట్స్ అలాంటివి ఎన్నో ఉంటాయి. సో వాటి నుంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఒకటి. అంటే ఏ చెట్టు ఎలాంటిదో మనకు పెద్దగా ఐడియా ఉండదు కదా. ఆయాసం వస్తుంది. ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఫిట్నెస్ అనేది యాడ్ చేయడం తప్ప ఎప్పుడు జిమ్కి పోయింది లేదు. ఇట్లా ఈ చెమట వచ్చేసి చేతుల దగ్గర కొంచెం దురద పుట్టి మంటలాగా వస్తుంది. ఎందుకో మనకు అర్థం కావట్లే. దారిలో వెళ్తున్న కొద్దీ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వస్తున్నాయి. అసలు చూడడానికి కళ్ళు సరిపోచ్చలేదు. ఈ సందులో నుంచి మొత్తం చెట్లలో నుంచి వెళ్ళాలి. మీరు ఒక్కసారి నేను కెమెరా అటువైపు తిప్పుతా, మీరు చూసుకుంటే ఆశ్చర్యపోతారు ఎంత అద్భుతంగా ఉందనేది. చూడండి 1 2 3 ఇది చూడండి. వావ్, మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బాలి, వియట్నాం అన్నీ వెళ్తాం కదా చూడడానికి ఇలాంటి వ్యూ పాయింట్స్ని. ఏం అవసరం లేదు, ఆధార్ కార్డు పట్టుకొని ఇండమని వచ్చేయచ్చు. ఈ ట్రిప్ పోర్ట్ బ్లేర్ నుంచి ముండా పహాడ్కి నాకు జస్ట్ ఒక 600 రూపాయలు అయిపోయిందంటే మీరు నమ్ముతారా? అంతే, జస్ట్ 600 రూపాయలు అయిపోయింది ఇది. చూడండి ఎంత చూసినా అసలు తనివి తీరట్లేదు. ఆ కిందికి ఎలా వెళ్తారో ఇంకా ట్రిక్ చేసి మనం కిందికి కూడా వెళ్ళచ్చు. కింద అక్కడ మీరు చూసుకోవచ్చు ఆ బీచ్లా ఎలా ఉందో. షోరు చాలా సూపర్గా ఉంది, కానీ శాండ్ మాత్రం ఏం లేదు, మొత్తం రాక్స్. మన ఎలా కూడా దెబ్బలు తగ్గించుకొని గాయాల పాలవుతాం. మనకు ఆ టైడ్స్ కూడా అలలు బాగా స్ట్రాంగ్గా వస్తున్నాయి. లో టైడ్స్, హై టైడ్స్ అంటారు కదా, ఇవి హై టైడ్స్ లాగానే వస్తున్నాయి, హార్ష్గా వస్తున్నాయి, వచ్చి కొట్టేస్తున్నాయి. ఇంత చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చేసి ఒడ్డున కొట్టేస్తున్నాయో. దిగుదాం అనుకున్నాను కానీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆగిపోయాను. మీరు ఇటువైపు చూసుకుంటే అదే అక్కడ ఒక లైట్ హౌస్ లాగా ఉంది కదా, మేబీ మీకు అది కనిపిస్తుందో లేదో, అక్కడికి వెళ్ళా అదే మన ముండా పహాడ్ వ్యూ పాయింట్. సరే మనం అక్కడికి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ ఈ ప్రదేశం రకరకాల వృక్ష సంపదకే నిలయం కాకుండా ఎన్నో రకాలైన పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటి వాయిస్ వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. ఇప్పటికీ నేను ఒక 10-20 సౌండ్స్ విన్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్. ఇంతవరకు నేను అలాంటి సౌండ్స్ వినలేదు. చాలా అంటే అవి మనల్ని ఈ ఫారెస్ట్లోకి వస్తుంటే అవి మనల్ని రమ్మని వెల్కమ్ చెప్తున్నాయా లేదు దెంగే అంటున్నాయా నాకు అర్థం కావట్లేదు. దారి పొడుగునా మీరు చూసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పాను కదా మెట్లలాగా ఒక్కొక్క చెట్టు ఏర్లు ఇవి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పెద్ద హోల్ లాగా ఉంది, ఇలా వెళ్ళి మనం ఒక ఫోటో తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఏముంటాయో చూడడానికి ఇది పైథాన్ లాగానే ఉంది. ఇలా ఉంది, వచ్చిందా? మరి చూసుకుంటే ఎంత పొడుగు ఉంది. ఓకే చలో, నేను దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఒక చెట్టు కనిపిస్తుంది. అది చూడడానికి సేమ్ ఒక పామ్ లాగానే ఉంది. మీకు అటువైపు చూపిస్తా. ఇలా ఎండు చెట్లు నేను ఇంతవరకు చూడలేదు. ఆఫ్కోర్స్ ఎక్కడెక్కడ ఎన్నో చెట్లు ఉంటాయి, ఇక్కడ ఉంది. ఇది చూడండి, మీరు చూసుకోవచ్చు, సేమ్ చూడడానికి పామ్ లాగానే ఉంది. ఇట్లా కట్లు 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 ఇంత ఏపుగా పెరిగిపోయింది. ఇది ఏం చెట్టో మీకు కానీ ఇంతకుముందు మీరు చూసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇలాంటిదే సన్నటి చెట్టు చూపిస్తా, మీరు పామే అనుకుంటారు. ఇక్కడ ఉంది అది, చూసుకోవచ్చు. ఇంతకుముందు లాంటి చెట్టే వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇది చూడండి. ఓమ్మో, నేనైతే పామే దూరం నుంచి చూస్తే మాత్రం మీరు పామే అనుకుంటారు. ఇది చూడండి ఎలా ఉందో, పాము లెక్కనే పైకి పాక్కుంటూ వెళ్ళింది.
మీరు కొంచెం అటు ఇటు చూసుకుంటూ నడవండి. ఇక్కడ పాము ఏదో చెట్టు ఏదో తెలియని విధంగా ఉంది. చెట్టు ఏమో పాములాగా ఉన్నాయి, పాము ఏమో చెట్టులాగా ఉన్నాయి. ఇంతకుముందు చూశాను కదా, సేమ్ పాములాగానే ఉంది. ఆ మధ్యలో వాటికి సారలాగా ఉంటాయి కదా, అట్లానే ఉంది. ముండా పహాడ్ ట్రిక్ అని చెప్పేస్తే ఏదో మొత్తం ఫారెస్ట్ అడ్వెంచరే అవుతుంది అది. మీరు మాత్రం మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, మీరు కానీ అండమాన్ వస్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్కి ఎటువంటి టికెట్ లేదు, ఫ్రీగా వచ్చేయచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు ఎండే పడట్లేదు, ఇంత తిక్కుగా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసామని అనుకుంటున్నాను. మంచి గ్రిప్ ఉన్న షూస్ కానీ శాండిల్స్ కానీ వేసుకొని రండి. ఈ ఫారెస్ట్లో నడవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. గ్రిప్ లేని మాత్రం వేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డిఫరెంట్ ఆకులు ఉన్నాయి. కానీ ఈ ఆకు మాత్రం చూడడానికి ఏదో పక్షి ఈకలాగా ఉంది. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఏంది పక్షి ఈకలా అనుకుంటున్నాను, కానీ కాదు, ఆకులే పక్షి ఈకలాగా ఉన్నాయి. మొత్తానికి వచ్చేసాం ముండా పహాడ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, ఎక్కుదాం అనుకుని వచ్చేసాం కానీ క్లోజ్ ఉంది. ఇక్కడ ఏదో నోటీస్ పెట్టారు, ది సైట్ ఈస్ అండర్ CCTV సర్వేలెన్స్ అండ్ ప్రొహిబిటెడ్ ఏరియా, ట్రెస్పాసింగ్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి 1927లోనే పెట్టారు. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, చిడియా టాపు లైట్ హౌస్ అంట. దాని ఆ లైట్ హౌస్ రేంజ్ స్పెసిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. మీరు ఎవరైనా వీటి పట్ల ఆసక్తి చూపిస్తే ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, పొజిషన్, ఎలివేషన్, క్యారెక్టరిస్టిక్స్, రేంజ్ ఇన్ మైల్స్, లూమిన్స్, జియోగ్రఫికల్, లైట్ హౌస్ టైప్, దాని హైట్, డేట్ ఆఫ్ కమిషన్, ఇది ఎప్పుడు స్థాపించారనేది ఇక్కడ రాసి పెట్టారు. 11 నవంబర్ 11, 2009లో పెట్టారంట, వైట్ అండ్ బ్లాక్ బ్యాండ్స్తోని. ఇక్కడ చూసుకోవచ్చు దాని జియోగ్రఫికల్ 200 నాటికల్ మైల్స్ అంత, దాని రేంజ్ అంట 10 నాటికల్ మైల్స్ లూమినస్ వస్తుందంట. ఇక్కడ మీరు చూసుకుంటే దీని పొజిషన్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టారు, కోఆర్డినేట్స్. వీటి గురించి మీకు స్పష్టంగా తెలిసిన వారు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది ఒకసారి చూసుకోవచ్చు, లైట్ హౌస్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది, ఎక్కే వాళ్ళం. ఈ లైట్ హౌస్ పక్క నుంచే దారి ఉందంట మన వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. ఇంకెన్ని మీటర్స్ ఉందో నడుస్తూనే ఉన్నా. ఆఫ్టర్ ఏ లాంగ్ ట్రిక్, ఇంత దూరం ట్రిక్ చేసుకుంటూ వచ్చేసరికి సమయం ఆసన్నమైంది అనుకుంటా. వ్యూ పాయింట్కి మైండ్ బ్లాకింగ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే. ఇంతకుముందు చూసుకున్న విధంగానే ఇటువైపు మొత్తం సముద్రం ఉంది, హెవీగా టైడ్స్ వస్తున్నాయి. మీరు రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇది బ్యాక్ వాటర్ లాగా ఉంది. ఇదంతా రైట్ సైడ్ మొత్తం బ్యాక్ వాటర్ లాగా ఉంది. ఇక్కడ టైడ్స్ అనేది చాలా లో లెవెల్లో వస్తుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు, అక్కడ షోర్ ఎట్లా ఉందో చూడండి, మొత్తం వైట్ కలర్లో ఉంది చూడండి, వైట్. అక్కడికి మనం దిగి వెళ్ళొచ్చో లేదో తెలియదు, కానీ వెళ్తే బాగుండేది. అక్కడ ఎంత అసలు వైట్గా ఉంది, మనం మాల్దీవ్స్లో అక్కడ చూస్తాం కదా. ఇక్కడ మీరు ఇంకా మరొక విషయం, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఫెన్సింగ్ వేసి ఉంది. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో కొన్ని పాయింట్స్లో మొత్తం ఫెన్సింగ్ వేసి పెట్టారు. కొన్ని పాయింట్స్లో చాలామంది వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకునే వాళ్ళంట. వాటి సూసైడ్స్ అలాంటివి ఆత్మహత్యలను ఆపడం కోసం వీళ్ళు మొత్తం ఇక్కడ ఫెన్సింగ్ వేసి పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ముండా పహాడ్ వ్యూ పాయింట్. అటువైపు మరి ఒక కొండలాగా ఉంది, అటు వెళ్ళడానికి దారి లేదనుకుంటా. మొత్తం ఇక్కడ ఫెన్సింగ్ వేసి పెట్టారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా గ్రీన్ కలర్లో ఫెన్సింగ్ ఉంది, దాటి వెళ్ళొచ్చు. కాకపోతే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రాసి పెట్టారు, ల్యాండ్ స్లైడ్ పోన్ ఏరియా అంట, డోంట్ స్టెప్ బిహైండ్ దిస్ పాయింట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం వాటిని టూరిస్ట్ లాగా వచ్చాం, మనం ట్రావెలర్ లాగా వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళ రూల్స్ పెట్టినని ధిక్కరించడం సరికాదని చెప్పేసి నా ఒక ఉద్దేశం. మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చిడియా వ్యూ పాయింట్ దగ్గరికి విజిట్ చేసేసాను, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఇది వర్త్ అనే చెప్తా.
మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం ఇది బైక్ పార్క్ చేసిన దగ్గర నుంచి మొత్తం ఒక 3 కిలోమీటర్స్ 2.5 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. మొత్తం ఎక్కి దిగడానికి ఒక 5-5.5 కిలోమీటర్లు అయిపోతుంది. మొత్తం తడిచిపోయాం చెమటలతో, చాలా ఉక్కపోతుంది. మీరంతా చూసుకోవచ్చు ఎంత థిక్ ఫారెస్ట్ ఉందో. దానిపై పక్కనే సముద్రం కాబట్టి ఉబ్బరిస్తుంది. వాటర్ బాటిల్ క్యారీ చేయండి, హైడ్రేట్గా వాటర్ అయితే తాగాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అంతా ఆయాసపడుతున్నాను. ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడో నేను కూడా అందరికి చెప్తూ ఉంటా. నేను కూడా పెద్ద ఫిట్నెస్ ఫ్రీకింగ్ కాదు, అలా వాకింగ్ అలా చేస్తూ ఉంటా అంతే. ఇంకా ముందరికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ చిడియా టాప్ దగ్గర చిడియా టాప్ బీచ్ ఉంది కదా, ఇది సన్సెట్కి చాలా ఫేమస్ అంట. ఈ సన్సెట్ కూడా మనం కవర్ చేసుకొని వెళ్దాం. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇక్కడ అండమాన్లో ఎర్లీగా చీకటి అవుతుంది కదా, సన్సెట్ కూడా అవ్వడానికి వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందో మీరు చూసుకోవచ్చు. మనకు ఎక్స్పోజర్లో ఎంత తేడా వచ్చిందో, అది కూడా సన్ ఎక్స్పోజర్ వల్ల. సన్సెట్ అవ్వడానికి టైం అయింది. ఒకసారి మీరు చూడొచ్చు, సన్సెట్ అవ్వబోతుంది. చుట్టూ ఇది బ్యాక్ వాటర్ లాగుంది, పెద్ద సముద్రం కాదు. అటువైపు సీ ఉంది, అదే బే ఆఫ్ బెంగాల్ అటువైపు సముద్రం ఉంది. ఇటువైపు అంతా బ్యాక్ వాటర్. ఇది బ్యాక్ వాటర్లో వెనుక బ్యాక్ డ్రాప్లో కొండలు ఉన్నాయి. ఆ కొండల వెనక్కి సూర్యుడు వెళ్ళబోతున్నాడు. అదే ఇది సన్సెట్ పాయింట్ అంటున్నారు. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇది బాగుంది, కానీ సన్ ఇంకా కిందికి దిగలేదు. దానివల్ల రేస్ హెవీగా వస్తున్నాయి. కొంచెం కిందికి వచ్చాక చాలా అద్భుతంగా మారిపోతుంది అనుకుంటున్నా. దానికోసం మనం వెయిట్ చేద్దాం సన్సెట్ కోసం. యాక్చువల్గా సన్సెట్ వ్యూ పాయింట్ ఇది కాదంట, ఒక 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్ళాలంట. అక్కడ నుంచి ఇంకా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ గాడ్స్ అంటున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళేసి ఎంత అద్భుతంగా ఉందో. సన్ కూడా ఇంకా సెట్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఆల్మోస్ట్ 5 అవుతుంది. అండమాన్లో కొంచెం ఎర్లీగా చీకటి అవుతుందని ఇక్కడ లోకల్ చెప్తున్నారు. సో మనం ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అది కూడా కవర్ చేద్దాం. మొత్తానికి మన ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. సన్సెట్ పాయింట్ అది కాదు అని చెప్పాను కదా, ఆ సన్సెట్ పాయింట్ మన దారిలోనే ఉందంట. వెళ్తున్నాను. ఆల్మోస్ట్ చీకటి పడే టైం వచ్చేసింది. ఆల్మోస్ట్ అంతా ఫారెస్ట్ లాగానే ఉంది కదా, సో లైట్ పడకపోవడం వల్ల కొంచెం చీకటిగా ఉంది. సన్సెట్ వచ్చింది. ఒక్కొక్కసారి చడాయించి ఎక్కియడానికి కొంచెం కష్టంగా ఉంది. ఈ సన్సెట్ పాయింట్కి అయితే వచ్చేసాను. బైక్ ఇక్కడ స్కూటీ ఇక్కడ పార్క్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే సన్సెట్ వ్యూ పాయింట్ అంట. కానీ బ్యాడ్ లక్, క్లౌడ్స్ వచ్చేసాయి. సన్కి అడ్డంగా క్లౌడ్స్ వచ్చేసాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదో ఫోటోషూట్ జరుగుతుంది. ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ ఎవరిదో ఫోటో షూట్ జరుగుతుంది. బ్యూటిఫుల్, అద్భుతమైన లొకేషన్లో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. మేబీ ప్రీ వెడ్డింగ్ వీడియో కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి. నేను వీళ్ళని గమనించాను, తెలుగులో మాట్లాడుతున్నారు. బహుశా మన తెలుగు వాళ్ళే అయి ఉంటారు. ఇంకేం తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళు కాకుండా ఇంకా ఎవరవుతారు. వాళ్ళ కపుల్ చూడడానికి కూడా చాలా బాగున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు డ్రోన్ షాట్ కూడా తీస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఒక డ్రోన్ లేదు. చూద్దాం ఫ్యూచర్లో అంతా బాగా నడిస్తే, మీ సపోర్ట్ ఇలానే ఉంటే మనం కూడా ఒక డ్రోన్ తీసుకురావచ్చు. మళ్ళీ ఇలాంటి లొకేషన్కి వచ్చినప్పుడు డ్రోన్ ఫ్లై చేసి డ్రోన్ షాట్లు కూడా మనం తీద్దాం. ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని రోజుల్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు తీసుకొస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.